మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వచ్చిన భక్తుల జీవితాల్లో మౌని అమావాస్య చీకట్లు నింపింది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరగడంతో 15 మంది భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది అఖండ పరిషత్ కమిటీ. మౌని అమావాస్య సందర్భంగా రెండోసారి అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2 వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగితో మాట్లాడారు. పరిణామాలను సమీక్షించి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. ఈ ప్రమాదంతో మరింత అప్రమత్తమైంది యూపీ సర్కార్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మహాకుంభమేళాలో తొక్కిసలాటతో యూపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. మరోవైపు మహాకుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇటు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వే శాఖ దృష్టి సారించింది. మౌని అమావాస్య నాడు భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి 4 నిమిషాలకు ఒక రైలును నడుపుతోంది. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైలు, 110 సాధారణ రైలు, 60 మెము రైలు సహా 360 రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూతులు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా తొక్కిసలాటలో ఇప్పటి వరకు 15 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇంకా ఎంతమంది క్షతగాత్రులు అక్కడ ఉన్నారు? ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహాకుంభమేళలో ఒక తొక్కిసలాట వల్ల ఇవాళ దాదాపు 15 నుంచి 17 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. ఏదైతే గత కొద్ది ఎత్తున పోటెత్తున్నారు భక్తులు. దాదాపు 17 కోట్ల పైచిలకు భక్తులు కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఇప్పటికే యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షించినప్పటికీ వాళ్ళ సాగి అమావాస్య కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. భక్తుల సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు కూడా మనకు సమాచారం ఉంది. తొక్కిసలాటలో ఒకరి కింద ఒకరు పడిపోవడంతో చాలా మంది అస్వస్థకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా వైద్య సేవల కోసం దగ్గరలోని హాస్పిటల్ తరలించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు భద్రతా పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఈ కుంభమేళకు సంబంధించి ఇటు ట్రైన్ అంటే రైలు మార్గం ద్వారా వచ్చే భక్తులకు కూడా ప్రత్యేకంగా కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు రైల్వే అధికారులు. అంతేకాకుండా ఇటు ఎయిర్పోర్ట్ అంటే ప్రధానంగా విమానాశ్రయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళకి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. కానీ వాళ్ళ అమావాస్య కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఒక్కసారిగా ఉదయమే వారంతా కూడా పుణ్యస్నానం ఆచరించాలి, మేము ముందు చేయాలనే ఒక ధోరణి ఏదైతే ఉందో ధోరణితోనే ఇవాళ
ప్రత్యేకంగా ఈ విధంగా జరిగినట్లు కూడా మనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. దీనిపై జరిగిన వెంటనే ఏదైతే కుంభమేళలో ఈ ఘటన జరిగిన వెంటనే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం దీనిపైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచన చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఏదైతే సెక్టర్ 5 లో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదం ఘటన మరొక కుంభమేళలో మరొకసారి తొక్కిసలాట జరగడం దీనిపైన కూడా దర్యాప్తుకు ఇప్పటికే ఆదేశించారు. అంటే అధికారులు అక్కడ చాలా పెద్ద మొత్తంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటు డ్రోన్ కెమెరాలు కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కెమెరాస్ కూడా ప్రత్యేకంగా అక్కడ పర్యవేక్షిస్తున్నాయి. కానీ ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడం, ఇటు సామి అమావాస్య కావడంతోనే భక్తుల సంఖ్య పెరిగి ఒకసారిగా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. భక్తులు ఏకకాలంలో పెద్ద మొత్తంలో పుణ్యస్నానాలు ఆచరించాలని ఒక కాన్సెప్ట్ తో వచ్చారు కాబట్టి వారంతా కూడా రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో దాదాపు 17 మంది వరకు కూడా మృతిపోయినట్టు సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు అటు ముఖ్యమంత్రితో పాటు పలు మంత్రులను పలు సూచనలు చేస్తున్నారు. వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి. ఎవరైతే గాయపడిన వారు ఉంటారో గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కావచ్చు మెరుగైన చికిత్స అందించాలి. వారికి ఇబ్బంది జరగకుండా చూడాలి. ఇట్లాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలి. కానీ మహాకుంభమేళ ఒక ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో ఈ విధంగా జరిగినట్టు కూడా మనకి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి అధికారుల నుంచి సమాచారం ఉంటుంది. అయితే వచ్చే భక్తుల కోసం అంటే ఫర్దర్ గా ఏమైనా ఇబ్బందులు తలెత్తకుండా మరింత పకడ్బందీగా మరింత భద్రతా దృష్ట్యా అనేక చర్యలు కూడా చేపడతామన్నట్టు కూడా ఉత్తరప్రదేశ్ ఇప్పటికే వెల్లడించింది. ఇటు రైల్వే మార్గం నుంచి కావచ్చు, ఇటు గగనతలం అంటే విమానయాన ప్రయాణం నుంచి వచ్చే భక్తులకు కూడా ఎయిర్పోర్ట్ లోనే సూచనలు చేయాలి. ఎక్కడికి వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా పలు సూచనలు సలహాలు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ సెంటర్లు కూడా పెట్టారు. హెల్ప్ లైన్ సెంటర్లను పెట్టి అక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్ పెట్టి ప్రత్యేకంగా పర్యవేక్షించి వారికి సూచనలు చేస్తారు. అయితే భక్తులు ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు, ఎంతమంది భక్తులు చనిపోయారు అనేది ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. అయితే ఈ సమాచారం ఇప్పటి వరకు అయితే 17 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇటు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు డ్రోన్ కెమెరాలను వాటర్ లో డ్రోన్ కెమెరాస్, ఇటు పైన కూడా డ్రోన్ కెమెరాస్ ఉపయోగించి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఇటు ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా దీనిపైన ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. ఏదైతే జరిగిన ఘటన దురదృష్టకరమో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని కూడా కొంచెమే అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. కత్తిషా. రైట్ లివిల్, థ్యాంక్ యూ.